ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దుండగులు కత్తితో దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందన్నారు వైద్యులు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించారు పోలీసులు. నిందితుల్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ తో దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడితో సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ముంబైలోని సైఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన సైఫ్ అలీ ఖాన్ ను హాస్పిటల్ కు తరలించారు కుటుంబ సభ్యులు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలు కాగా, వెన్నెముక పక్కన మరో 2 చోట్ల లోతుగా గాయాలైనట్లు గుర్తించారు వైద్యులు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు ముంబైలోని లీలావతి హాస్పిటల్ డాక్టర్లు. 2 కీలక సర్జరీలు చేసినట్టు తెలిపారు. ప్రాణాపాయం తప్పిందని, వెన్నెముక నుంచి 2.5 ఇంచుల కత్తిని తొలగించినట్లు తెలిపారు. వెన్నెముకకు పెద్ద గాయమే అయ్యిందని, చాలా డ్యామేజీ అయ్యిందని చెప్పారు. మెడపై గాయానికి కూడా సర్జరీ చేసినట్టు తెలిపారు. సర్జరీలు పూర్తయ్యాక ఐసీయూకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు డాక్టర్లు. At Leelavati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other career. He is completely stable now. He is recovering well and out of danger. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. సైఫ్ ఇంటి మెట్ల నుంచి దిగుతున్న అనుమానితుడి సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. సీసీటీవీ ఆధారంగా ఫేస్ గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రాత్రి 2.5 గంటల టైంలో దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు. ఇంట్లోకి ప్రవేశించడానికి నిందితుడు ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలీసులు. चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था ये पता चला है। एक्यूज को अरेस्ट करने के लिए टीम फील्ड पर है. దేశంలోని మెగా సిటీల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరమన్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. సైఫ్ అలీ ఖాన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇటీవల ప్రముఖులపై దాడులు పెరగడాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పారు. ముంబై ప్రతిష్టను దిగజార్చేలా ఉండే ఏ చర్యను ప్రభుత్వం ఉపేక్షించదన్నారు ఫడ్నవీస్. సైఫ్ అలీ ఖాన్ పై దాడిని సినీ, రాజకీయ ప్రముఖులు ఖండించారు. సెలబ్రిటీల పరిస్థితి ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. బీజేపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తున్నారు.